కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను మానుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఇక శనివారం ఆదిలాబాద్ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం వల్ల సామాన్యుడిపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలంటూ డిమాండ్ చేస్తూ ఈ నెల 10వ తేదీన కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నట్లుగా తెలిపారు. ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న బీజేపీని కేంద్రంలో బీజేపీని సిపిఐ కార్మికుల రైతుల ఐక్యత పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరల్ని సిపిఐ बीजेपी कटो मोदी की हटो चोर बीजेपी के हटो चोर मोदी के हटो కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న బీజేపీని కేంద్రంలో బీజేపీని సిపిఐ కార్మికుల రైతుల ఐక్యత ఈ నెల 10వ తారీఖు నాడు భారతదేశ వ్యాప్తంగా మా జాతీయ సమితి పిలుపునివ్వడం జరిగింది. భారతదేశంలో ఉన్న తెలంగాణ రాష్ట్రంతో సహా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం పేదలపై భారం మోపుతున్న పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరల్ని తగ్గించాలని ఇలా పిలుపునివ్వడం జరిగింది. జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఈ నెల 10వ తారీఖు నాడు 10 గంటలకు రైతులు, కార్మికులు, విద్యార్థి యువకులు, మహిళలు అన్ని విధాల జనం ఎవరికైతే పేదవాళ్ళు దేశంలో ఉన్న 95% మంది పేదవాళ్ళు ఉన్నాం. ప్రతి ఒక్కరి మీద గ్యాస్ ధరలు పెంచారు, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచారు. సామాన్య కార్మికుడు కూడా ఇలా పెట్రోల్ వాడకం ఉన్నది. బండి లేదు, మేస్త్రి పని చేసేటోళ్ళు కూడా ఇక్కడ పోలేదు. ఏ పనైనా ఇలా పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలకు దేశం ముడిపడి ఉన్నది. దేశ ప్రజలకు ఏదైతే అత్యవసరం ఉన్నో వాటిని ధరలు పెంచి సామాన్య ప్రజలు అడిగిరుస్తున్న కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ ఆ పెట్రోల్ ధరలు, గ్యాస్ ధరలు పెంచి పెత్తందారులకు కట్టబెడతా ఉన్నాయి. ఈ దేశంలో ఉన్న కార్పొరేట్ శక్తులకు కట్టబెడతా ఉన్నాయి. కాబట్టి సిపిఐ పార్టీ జాతీయ సమితి పిలుపు మేరకు ఈ నెల 10వ తారీఖు నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆదిలాబాద్లో పెద్ద ఎత్తున ధర్నాకు ప్రజలందరూ రావాలి, మీ కష్టాలు తీర్చుకోవాలని చెప్పేసి సిపిఐ జిల్లా సమితి, ఆదిలాబాద్ జిల్లా సమితి పిలుపునిస్తూ ఉన్నది. ఈ కార్యక్రమాన్ని అందరూ సిపిఐ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, అభిమానులు, అన్ని వర్గాల ప్రజలు కూడా వచ్చి